రోడ్డు ఉంటే ఏంటంటే ఊరికే గుంతలు పడకుండా ఉంటుంది, ఆ సైడ్ డ్రైన్స్ వస్తాయి, కొంత విలేజెస్ అంటే ఇది డెవలప్మెంటే. మట్టి రోడ్డు ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటి సార్, వాడే కొంచెం 4 మట్టి వేసుకున్నాడు గుంత పడితే. సిమెంట్ రోడ్డు గుంత పడితే ఎవరు వేసుకుంటారు, వాళ్ళు వచ్చి ప్లాస్టిక్ అదే కాంక్రీట్ వేయాలి. సో ఈ 10% 15% ఇప్పుడు 20% వచ్చింది, అది షిఫ్ట్ అయిన ఓటింగ్ ఆల్మోస్ట్ 25 to 30% వరకు ఉంది సార్. డ్రిఫ్ట్ అవుతా ఉంది అటు ఇటు వాళ్ళు. ఈ 30% డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా కనపడుతున్నారు అటు ఇటు. సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిలో ఏ ఫెయిల్యూర్ ని ఎక్కువ చూసినట్టు కనిపించింది మీకు? ఆబ్వియస్గా మీరు కోర్ నవరత్నాల మీద డిపెండ్ అయ్యారు. ఇప్పుడు కేతిరెడ్డి గారు మన ఇప్పుడు ఈవీఎం మీద చేశారు, కేకేకే ఎలా తెలిసింది, లేకపోతే వీళ్ళకి వీడియో రిలీజ్ చేశారు. కేతిరెడ్డి గారు తిరుగుతూనే ఉన్నారు కదా ప్రతిరోజు. మామూలు తిరిగి వేరే కేసులో ఎన్ని పక్కన పెడతాం, మామూలుగా తిరిగే 151 మంది ఎమ్మెల్యేలో టాప్ 5లో 3 బట్ మీరు ఆయన పార్టీ తాలూకు నిర్ణయాలు ఎవరికి వచ్చారు కదా, అయ్యా నాకు పెన్షన్ రాలేదయా, అయ్యా మాకు అమ్మఒడి రాలేదయా, ఏ అడుగుతారు. ఎందుకంటే పార్టీ విధానాలు అటు వెళ్తుంది కాబట్టి. అదే మాకు కాలువలు, రోడ్లు, లేకపోతే మంచినీరు సదుపాయాలు మీరు ఇది ఇస్తామని ముందుకు వస్తుంటే అవే అడుగుతారు. మీరు పార్టీ తాలూకు వ్యతిరేకత ఎక్కువైపోతే ఒక వ్యక్తి తిరిగి ఎవడైనా సరే ఓడిపోతాడు. సో మీరు పార్టీ నవరత్నాలనే నమ్ముకున్నారు, వాటి మీద ముందుకెళ్ళారు, అయ్యే ఫోకస్డ్గా వెళ్ళారు, వాటినే ఫోకస్ చేశారు జనాలు. 2019 ఒకసారి మనం టచ్ చేద్దాం. ఇప్పుడంటే ఈయన పూర్తిగా అన్ని వదిలేసాడు, వాటర్ లేదు, రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, ఏమి లేదా, నవరత్నాలు ఇచ్చుకుంటూ కూర్చున్నాడు, అప్పులు తెచ్చుకుంటూ కదా. కానీ 2019లో అలా కాదుగా. 2019లో చంద్రబాబు నాయుడు అప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ చేశాడు, ఆయన కూడా జనానికి పసుపు కుంకుమ లాంటి కొంచెం ఫ్రీ బీస్ ఇచ్చాడు లాస్ట్ మినిట్లో. అవి ఇస్తూనే మళ్ళీ క్యాపిటల్ అని, పోలవరం అని, ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఇండస్ట్రీస్ వచ్చినాయి బాగానే, రాయలసీమలో కానీ అటు వైజాగ్లో కానీ, ఇవన్నీ కనబడే. అంటే అదే సార్ లాస్ట్లో మీరు మీ మీద ఒక ఇమేజ్ ఉంటుంది సార్, మీరు ఇలా మాట్లాడతారని. మీ ఇమేజ్ తగ్గట్టు షిఫ్ట్ అయ్యనుకోండి, ప్రజలు కోరుకుంటారు కదా అని మీరు తమ్నైల్ కోసం ఏది పడితే అది మాట్లాడరుగా. ట్రూగా మాట్లాడితే మీకు కనెక్ట్ అయ్యి చూస్తున్నారు జనాలు. అలా కాకుండా డ్రిఫ్ట్ అయ్యి మళ్ళీ ఎప్పుడైతే సైడ్ లైన్ తీసుకున్నారో మళ్ళీ ఇది కూడా కోరుకుంటున్నారేమో అని, పసుపు కుంకుమ, రుణమాఫీలు, ఈ సెక్షన్ ఎప్పుడైతే వెళ్తారో మీ కోర్ ఓటర్స్ అలాగే ఉంటారు, ఎక్కడికి బోర్లు కోర్ ఓటర్ ఇప్పుడు ఆయన లేడా, అదే కోర్ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కోర్ ఓటర్స్ ఉంటారు, దాంట్లో వ్యతిరేకంగా పడే ఓట్లు కూడా ఉంటాయి ఆ పార్టీ వద్దనుకుని. బట్ మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని ఎక్కువ అభిమానిస్తున్నారో మీడియంగా ఉండి వాళ్ళ ఈ ప్యాటర్న్ వేరే ఓటు ఇచ్చి చూద్దాంలే అనుకునే సెక్షన్ అప్పుడు వస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఓకే మీరు అన్నట్టుగా ఈ డెవలప్మెంట్ లేదా కనీస వసతులు, బేసిక్ నీడ్స్ ఇవి కూడా చేయట్లేదు ఈ గవర్నమెంట్, వీళ్ళు వద్దు మనకి మార్చేద్దాం ఈసారి అనుకుని వేసేవాళ్ళు 10 to 15%.